విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. రేయ్, నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి, జరుగుతాయి. రే బాసు, నీ టపాసు. రండి రండి. కొండే కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడా అదృష్టవంతుడురా, వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకీడి కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం పానాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాటరాజు పంపించాలి కదరా. అవును బాబాయ్, ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు? మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో, నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. Hey, Nilu, where are you, man?
నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? విల్ గో అవుట్ అండ్ విల్ డూ సమ్ యా మ్యాన్. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్లు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా చాదురుతున్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రదిష్టు నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? ఏంటయ్యా, ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టాగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరావుని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా, ఒక ఆకురవుడిని వేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట. వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలంతా నీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు బాబు, మీ కాళ్ళట్టుకుంటాను, మా పిల్లల్ని వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేయన్నా. చూడు చూడు, వారు తప్పించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు. రే రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడే ఉండండి. బాజీరావు గారిని ఎదిరిస్తారా? బాజీరావు గారిని నా కొడకల్లారా, ఒక్కొక్కని చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారు? రేయ్, ఆ గుడిసెలో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధి రాదండి. వీళ్ళు ఇక్కడికెళ్ళా వచ్చారో నాకు తెలీదండి. అమ్ముతాడండి, నిజంగా నాకు తెలీదు. బయట తల్లి నువ్వేనా చెప్పు.
భద్రం భద్రం శివ ఒక్కడిని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావు మనను విడి తీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే వెళ్ళండ్రా. భద్రం రే భద్రం
ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీ వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటుకో శవం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్తరిగు వర్గ ప్రళయ రత ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుద్యుమణి ఘని ఛత్రపతి గచ్చండ జను తద్దిం దిరణ ధిం ధిం నటిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకు సెల్యూట్లు, లీడర్లకు జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పురా మీసం. ఛత్రపతి, ఛత్రపతి, ఛత్రపతి. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. సార్ 15 రోజుల నుంచి పోర్ట్ ఏరియా అట్టుడికిపోతుంది. కాట్రాజు మీద దాడి, మాఫియా లీడర్ బాజీరావు మర్డర్. దీని మీద మీ స్పందన? ఛత్రపతి అని ఇంకో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు కదా, అతని మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? సార్, జరిగిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు బీహార్ నుంచి రాజ్ బిహారీ వస్తాడు. అప్పుడేంటి మీ పొజిషన్? వాడమ్మ మొగుడు రాని ఏం మిగుతాడో చూద్దాం అన్నారు సార్. వాట్ ఇస్ దిస్? అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే మధ్యలో మీ న్యూసెన్స్ ఏంటి? దిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ప్లీజ్ గో బ్యాక్, గో బ్యాక్. అందరూ వెళ్ళిపోయారండి, ఇక తమరు లేగొచ్చు. ఓరి నాయను, ఆ బాజీరావు గారు చచ్చిపోతే సమ్మగా ఉంటది కదా అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుందిరా కింద మంట.
అయినా ఇదేంట్రా, ముందేమో ఆ ఛత్రపతి గడు అడుగు, వెనకేమో ఆ బీహారోడు అడుగు, ఎవడు తొక్కిన పచ్చడైపోయేది మనం. కమిన్ డాక్టర్ విహారీ. విహారీ కాదండి, విహారీ. డాక్టర్ విహారీ ఆయన. వారిని అమ్మ కడుపు మాడ. డాక్టర్ ముందు ఆ పేరు మార్చుకోవయ్యా, సౌండ్ తగిలితే గ్రౌండ్ బాగుతుంది ఇక్కడ. ఎలా సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. కోమాలా ఉన్నానన్నమాట. హలో, ఎవరండి? ఛత్రపతి గారా? ఛత్రపతి నమస్తే సార్. ఏంటి సార్, మినిస్టర్ గారా? ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్. మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. ఏంటి సార్? అలాగా సార్, అలాగే సార్, ఉంటారు సార్. మీ టైం బాగుందండి. ఏంటి, ఆయనే వస్తున్నారట. ఏమైంది సార్? మనం ఎవరో మంత్రి గారు. ఎవడన్నా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చా? అందుకే మనం వెళ్తున్నాం. మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలర్జిక్ రైనటిస్, సైనసైటిస్ విత్ హై బీపీ, డయాబెటీస్ అండ్ మొలోనోమా క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. స్వప్న, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. కెమెరామెన్ సెంధిల్ తో రిపోర్టర్ రేఖ. ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు, కాంట్రాక్ట్లు సిన్సియర్ గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్లు మొత్తం బంద్ అయిపోవాలి. కోట్లు ఆస్తిరా నీ పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అన్న విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్ గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి పొలిటీషియన్స్ కి మామూళ్లు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూళ్లు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కి ఇవ్వండి. అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అబ్బే, రాజకీయం కదా, హ్యాండిల్ మధ్యన కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటది బాబు? మోకాళ్ళ పైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం. అంతే అంతే అంతే. ఛత్రపతి, 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు. దాంట్లో కూర్చోలేవు, నీ వల్ల కాదు. లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు. అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు, ఒంటి నిండా కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి నీళ్ళు లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు. देखो राज बिहारी, बिहार का शेर.
రౌడీజం నీకు సగమే తెలుసురా, చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్. कुम्भी निकर कुम्भस्थ गुरु कुम्भी बलय पति छत्रपति झंझापवन गर्वापहर विंध्याद्रि समधृति छत्रपति चंड प्रबल दुर्दंड जित दुर्दंड भटकति छत्रपति छत्र